వీటిలో కొన్నింటి కేంద్రం సహాయం కూడా అభ్యర్థించాలి. మీరు చూస్తే మేడిగడ్డలో కూడా ఎల్ఎన్టీ వాళ్ళు మళ్ళీ వచ్చి మొదలు పెట్టారు. అవును, దాని మీద ఈ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మంత్రి వాళ్ళు సందర్శనకు వెళ్తున్నారు. సో ఇప్పుడిప్పుడే ఈ బండి కదులుతూ ఉంది. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక ప్రశ్న. 28 నుంచి 31 వరకు ఏదో ప్రజాపాలన అనే కార్యక్రమం పెట్టి అక్కడ మళ్ళీ రేషన్ అప్లికేషన్లు ఇవ్వటం, ఇప్పుడు 6 గ్యారంటీలకు అప్లికేషన్లు ఇవ్వటం, మళ్ళీ వాటిని చెక్ చేయటం. అదొకటి సార్. ఇప్పుడు రేషన్ కార్డుతో లింక్ పెట్టడం అన్నది రేవంత్ కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయని మాట్లాడే పరిస్థితి. రైతు బంధు అంశం అనేది వేరు. రేషన్ కార్డుతో లింక్ అంటే ఇది మళ్ళీ కాంట్రవర్సీ అయ్యే పరిస్థితి ఉంటుందని. ఈ నిర్ణయం సరైందేనా? రేషన్ కార్డు తోటి వీటికి లింక్ పెట్టడం అన్ని అంశాలకి గ్యారంటీలకి ఏదో ఒక ఐడెంటిటీ ఉండవు కదా. అంటే రేషన్ కార్డు ఎంతమందికి ఉంటుంది? అందుకనే మీరు దాన్ని ఒక విధంగా చూడాలంటే అది రేషన్ కార్డుల యొక్క ఫిల్టరింగ్ కూడా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అది ఇస్తాము అంటే ఆ పేరుతో మేము రేషన్ కార్డులు అన్నింటినీ కూడా ఒకసారి తనిఖీ చేసి అనర్హులను తగ్గిస్తాము అనేది ఒకటి. అంటే రైతు బంధుకు సంబంధించి మోతుబర్లు కూడా రైతు బంధు తీసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. రేషన్ కార్డు లింక్ పెడితే చాలా మంది కట్ అవుతారు. మరి వాళ్ళ వ్యతిరేకత మళ్ళీ పెరుగుతుందేమో అని కదా. అది ముందు నుంచి విమర్శ ఉందండి. ఇప్పుడు ఈవెన్ నేను కూడా అప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక 12 ఎకరాలు 15 ఎకరాలు మించిన రైతులందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనే మాట ఉంది. అక్కడికి మహేష్ బాబు లాంటి వాళ్ళకు కూడా ఇందులో వచ్చింది. ఆయనదేం తప్పలేదు ఈ స్కీమ్ ప్రకారం. కాదు మా తెలంగాణలో పెద్ద రైతులే లేరు, అందరూ మామూలు రైతులని. ఇప్పుడు ఆ మధ్య మేము ఎన్నికల ముందు జగదీష్ రెడ్డితో చేసినప్పుడు ఇంకొకరిద్దరితో మంత్రులు సమర్థించుకుంటూ మాట్లాడారు. బట్ దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఒపీనియన్. అంటే స్తోమత కలిగిన వాళ్లకు, ధనిక రైతులకు, భూస్వాములకు ఇవ్వక్కర్లేదు. ఇవ్వకుండా దాన్ని సేవ్ చేస్తే కౌలు రైతులకు ఇవ్వలేదు కేసీఆర్. కౌలు రైతులే లేరు తెలంగాణలోనే ఆయన మాట్లాడారు. అది పూర్తిగా నిజం కాదు. టెక్నికల్గా మాట్లాడవచ్చునేమో, కానీ కౌలు రైతులు ఉన్నారు, కౌలు చేసుకొని వాటి ఆధారంగా బతికే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ పైన ఉన్న వాళ్ళకు కొంచెం తగ్గించి కౌలు రైతులకు, పేద రైతులకు దాన్ని డైవర్ట్ చేస్తే న్యాయం జరుగుతుంది. దానికోసం కొంత రేషనలైజేషన్ జరగాలి. ఈ గ్రామ సభల్లో జరిగే ఎక్సర్సైజు, ఈ దరఖాస్తులు, ఈ తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన ఈ ప్రక్షాళన లేకపోతే సేకరణ కార్యక్రమం, ఇవన్నీ అయిన తర్వాత దాని మీద ఒక అవగాహన వస్తుంది. నేను అనుకోవటం ఈ 100 రోజులు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కానీ దీనికి పూర్తి రూపం. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి గారికి అయితే ఇది పూలబాట అయితే కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే వైఫైల సమస్యలన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. పూలబాట ఎట్లా అవుతుందండి? పూలబాట ఏం కాదు, పూలు ముళ్ళు కలిసే ఉంటాయండి. గులాబీ అత్యంత అందమైన గులాబీ పువ్వు కూడా పువ్వు ఉంటుంది, ముళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి వాటిని డీల్ చేసే పద్ధతుల్లో చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ప్రజలకు మేలు చేసే పనులన్నీ కూడా జయప్రదం కావాలని మనం కోరుకోవాలి. ప్రజలకు మేలు జరగాలి. వీటి మీద రాజకీయంగా విమర్శలు ఒకటి అటు ఇటు ఉంటాం, అది వేరే అంశం. కానీ వేరే ఏం లేదు. ఇవన్నీ చూడాలి. ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయనకు వచ్చే ఇంప్రెషను, రెండోది హైకమాండ్ ఆయనకి ఇచ్చే ఫ్రీడమ్, అది కూడా ఫ్రీడమ్ కనిపించట్లేదు. బట్టి గారు ప్రతి దాంట్లో ఆయన వెళ్ళడం, ఆయనకి డిప్యూటీ సీఎం అవడం, మొన్న ఆయనకి ఆ భవనాన్ని కేటాయించడం, దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే ప్రగతి భవన్. అవును. సో ఇవన్నీ కూడా ప్రయారిటీ ఈక్వల్గానే అక్కడ కూడా ఇస్తున్నారని టాక్. చూద్దాం, వాళ్ళిద్దరికి వదిలేద్దాం అది. ఎందుకంటే ఈయన ఈ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడతాడా, లేకపోతే వాళ్ళు అక్కడ మాట్లాడొచ్చాక ఇద్దరు కూర్చొని ఇద్దరితో మాట్లాడతారా, ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఒకటి ఉంది వర్మ. కవిత నేను ఒక ట్వీట్ చేశాను. ఏమని? కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అని. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అవును. అంటే కాంగ్రెస్ పైగా డిఎంకే వాళ్ళు ఏదో అన్నారని. డిఎంకే వాళ్ళు బీహారీలో ఇక్కడ ఏదో అన్నీ కూడా శుభ్రం చేసే పనులు చేస్తుంటారని ఒక మారన్ అనే మంత్రి అన్నాడు. అంతకు ముందు కూడా సనాతన ధర్మం మీద మా ఉదయనిధి స్టాలిన్ అన్నారు. సనాతన ధర్మం మీద అన్న దాంట్లో భక్తి విశ్వాసాలను అనకూడదు అన్నారని నేను అనుకోను. సనాతన ధర్మంలో సతీసగమనాలు, కుల వివక్ష ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి అవి వద్దనే కదా రాజా రామ్మోహన్ రాయ్ సతీసగమనం సంస్కరణ. సంస్కర్త అంటే ఏంటి? ఉన్నదాన్ని మార్చాలి, సంస్కరించాలి అని చేసిన వాళ్ళు. కాబట్టి సనాతన ధర్మ సంస్కరణ కోసం గాంధీ గారితో సహా అందరూ పోటాడారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం, ఈ బీహారీలకు తమిళనాడుకు మధ్యలో జరిగిన దాంట్లో మాట అన్నాడు. ఆ మాట బాగాలేదంటే వేరే విషయం. కానీ కవిత ఇంకో అడుగు ముందుకేసి, ఎమ్మెల్సీ కవిత అసలు కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక